రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములను రెగ్యులేట్ చేసి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక సింగిల్ పట్టా అయినా ఇచ్చారా? మీరు ఇచ్చాము అంటేనే జూబ్లీహిల్స్ లో ఓటు అడగండి. కంటోన్మెంట్ నియోజకవర్గానికి 6,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పొంగులేటి చెప్పారు. 6 ఇల్లు కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ, అక్కడున్న సమస్య డిఫెన్స్ ల్యాండ్స్, రక్షణ శాఖ భూములను రెగ్యులరైజ్ చేపించి పట్టాలు ఇస్తాము అని హామీ ఇచ్చిండ్రు. సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి, కంటోన్మెంట్లో ఓట్లు వచ్చిన తర్వాత మీరు ఒక్క పట్టానాన్ని ఇచ్చిండ్రా? ఒక్క సింగిల్ పట్టానన్నా మీరు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్కరిని ఇచ్చిండ్రా? అది ఇచ్చి మీరు జూబ్లీహిల్స్లో ఓటు అడగండి. మేము డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాం. మొత్తం కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు ఒక్క పట్టానన్నా ఇవ్వడం జరిగిందా? ఇవ్వలేదు. ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు అని హామీ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే. వారి మాటల్లోనే విందాం ఏం మాట్లాడారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, 6,000 ఇల్లు. ఏమని చెప్పారంటే, హైదరాబాద్ నగరంలో ఒక్కొక్క నియోజకవర్గంలో మేము 3,500 ఇస్తున్నాము, కానీ మీరు కంటోన్మెంట్ స్పెషల్, మాకు చాలా ప్రేమ కంటోన్మెంట్ అంటే, కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాకు ఓట్లు వేస్తే మీకు అందరికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాము, 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము అని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. 6 ఇచ్చిర్రా చెప్పండి? 6 కనీసం కేటాయించిర్రా? ఒక్కటంటే ఒక్కట్లేదు. రేవంత్ గారికి ఒక ఛాలెంజ్, ఒక పట్టా ఇచ్చినవా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఛాలెంజ్, నువ్వన్నా ఒక్క ఇంద్రమ్మ ఇల్లు అన్నా కేటాయించినవా? 6,000 అని చెప్పినావు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కడన్ని ఇస్తే పోయి నువ్వు జూబ్లీహిల్స్లో ప్రచారం చేయి, లేకుంటే మానుకో. ఉట్టిగానే కథలు చెప్పి మభ్య పెట్టి ఉప ఎన్నిక రాగానే వాళ్ళు హామీలు ఇచ్చి ఇవాళ జారుకోవడం, దాని తర్వాత కంటోన్మెంట్ని మర్చిపోవడం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ అడిదికు కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.